రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏముందండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఒక్కడే మాట విధానంగానే ఏదైనా సరైన విధానంగా నడుపుతున్నాడు. సరే ఉచిత కరెంటు ఒకటి, ఈ ఫ్రీ బస్ అనేది ఒకటి తీసేస్తే మంచిగుండని నా ఒపీనియన్. ఆ ఫ్రీ బస్ చేయబట్టి మామూలుగా మగోళ్ళు బస్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది ఉన్నది. అది వాస్తవంగా సరైనది కాదు. ఈ ఉచితాలు అనేది అసలు మనకు కరెక్టే కాదు. మనం ముందుకు పోవాలి. ఇప్పుడు చైనా లెక్కనో, అమెరికా లెక్కనో, వేరే దేశాల లెక్క మనం ముందెళ్ళాలంటే ఈ ఉచితాలని తీసేసి ఏ ముఖ్యమంత్రి వచ్చినా అడ్డగోలు తిట్టుకోకుండా ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఏందంటే ఓ రాజనీతి రాజ్యం మీద ఏలేటప్పుడు రాజనీతి పాలించాలి. రాజనీతి అంటే ఒకరిని దూషించకూడదు. వాళ్ళు చేసే పని సరైన పని సరిగ్గా చేసుకుంటూ పోవాలి. సరిగ్గా చేసుకోకుండా వాని తిడితే నాకు 2 ఓట్లు పడతాయి, వీని తిడితే నాకు 4 ఓట్లు పడతాయి అని తిట్టుడు కార్యక్రమాలు ఎక్కువవుతున్నాయి రాజకీయంలో. ఈ తిట్టే కార్యక్రమాన్ని ఒక్కదాన్ని కనుక తీసేసి ఈ ఉచితాలు కూడా అలాగే తీసేసి హుందాగా ఒక రాజనీతి వెనకట రాజులు ఎట్లా పాలించారో అలా పాలిస్తే రాజ్యం మంచిగా బాగుపడుతుంది. ఈ ఉచితాలు మెయిన్ తీసేస్తే అందరం ముందుకెళ్తాం. లేనోడు ఉన్నోడు లేనోని చూడాలి. ఇప్పుడు డబుల్ బెడ్రూములు ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు సరైన ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటావా, మంత్రులు అంటావా, వాళ్ళు సరైనగానే ఇస్తున్నారు. కానీ కొంతమంది లీడర్లు ఉంటారు. ఆ లీడర్లు ఏమో వాళ్ళ చూసుకుంటారు. చూసుకున్నప్పుడు ఏమైంది, లేనోడు వెనకబడిపోతాడు. లేనోడు ఏం చేస్తాడు, కూటి కొరకు వాడు కూలికి పోతాడు. ఈడ రాజకీయం వాళ్ళతోటి తిరగలేనప్పుడు వానికి డబల్ బెడ్రూమ్ రావట్లేదు. రానప్పుడు ఆయన వెనకకు పోయినట్టే కదా, ఉన్నోనికేగా వచ్చేది. అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ లీడర్లు కానీ ఎవరినైనా కొంచెం చూసుకొని ముందు లేనోనికి దక్కేటట్టు ఏది ఇచ్చినా లేనోనికి దక్కేటట్టు కావాలి. ఉన్నోడే ముందుండి తిరిగినోడే తింటున్నాడు. అలా కాకుండా మంచి పాలన తిట్టుకోకుండా మంచి పాలన చేస్తే మంచిదని అనుకుంటున్నాను.